హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే పవిత్రమైన రంజాన్ మాసంలో అందరూ కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ రెసిపీని మీకు చూపిస్తున్నానండి. అదే షీర్ కుర్మా. దీన్ని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ రంజాన్ మాసంలో రంజాన్ మరుసటి రోజు వచ్చే ఈద్ రోజు అందరూ కూడా చాలా ఆప్యాయంగా దీన్ని అందరికీ పంచిపెడుతూ ఉంటారండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు చేసినా ఒకే రకమైన టేస్ట్తో చాలా బాగుంటుందన్నమాట. అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో అలాంటి రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు వీడియో అంతా చూసేయండి, మీకు నచ్చుతుంది. అలానే చేసుకోండి. మీరు కూడా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ అండి. దీనికోసం ముందుగా ఏం చేయాలంటే కుంకుమ పువ్వుని కొంచెం ఇలా ఒక కప్పులో తీసుకొని దాంట్లో పాలు వేసి మినిమం ఒక 1 అవర్ దాకా దాన్ని నానబెట్టుకోవాలండి. సో అలా నానబెట్టడం వల్ల మనకి కుంకుమ పువ్వుని మనం బాగా షీర్ కుర్మాలో యూజ్ చేసుకోవచ్చు. కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసేయండి, కానీ వేస్తే బాగుంటుంది. తర్వాత ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా సన్నగా తరిగి ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. అవి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ చూస్తున్నారు కదా, అది చారోలి అంటారండి. అది తర్వాత కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, వీటినన్నిటినీ కూడా చిన్నగా ఇలా తరిగి పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత ఖర్జూరాన్ని కూడా మధ్యలో ఉన్న పిక్కల్ని తీసేసి సన్నగా ఇలా ముక్కలుగా చేసి పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా మెల్ట్ అయ్యాక దాంట్లోకి మనం రెడీ చేసుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటిని అన్నిటినీ కూడా వేసుకోండి. దాంట్లో మనకి డేట్స్ అయితే వేయకండి, ఖర్జూరం మాత్రం వేయకండి. మిగతా అన్నిటిని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు, మంచి గమగమ వాసన వచ్చి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా వాటిని ఫ్రై చేసుకోండి. సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయితేనే దాని టేస్ట్ అనేది కీర్లోకి బాగుంటుందండి. సో పచ్చిగా ఉంటే బాగోదన్నమాట. సో ఇలా అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చి మంచి గమగమ వాసన వచ్చాక వాటిని అన్నింటినీ కూడా వేరే ప్లేట్లో తీసుకోండి. తర్వాత దీంట్లో వేయాల్సింది మెయిన్ ఏంటంటే సేమియా అంటారంటే మనం యూజ్ చేసే సేమియా ఉంటుంది కానీ దాంట్లో చాలా పలుచగా ఉండేదన్నమాట. సో దాన్ని తీసుకోండి. దీన్ని ఒకవేళ మీకు ఇది దొరకకపోతే మామూలు సేమియా కూడా వాడుకోవచ్చు, కానీ దానికంటే ఇది ఇంకా బాగుంటుందండి. షీర్ కుర్మాలో దీన్నే యూజ్ చేస్తారు. అయితే నేను యూజ్ చేసింది ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి నేను ఎక్కువసేపు గీలో దాన్ని రోస్ట్ చేయలేదండి. మీరు కొంచెం ఎక్కువసేపు దాన్ని, ఒకవేళ రోస్టెడ్ కాకపోతే మీరు ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా దాన్ని రోస్ట్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలు తీసుకొని వాటిని మరగబెట్టుకున్నా. అవి ఒకసారి మరిగాక దాంట్లోకి మనం ఆల్రెడీ ఖర్జూరం చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టాం కదండి, వాటిని వేసుకోండి. పాలు మరిగాకే వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. సో అవి మెత్తగా అవి దాంట్లో ఉడికిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం దాంట్లోకి షుగర్ వేసేటప్పుడు చూసుకోండి, మనం ఆల్రెడీ ఖర్జూరం వేసాం కాబట్టి స్వీట్గా ఉంటుందండి. షుగర్ మాత్రం తగ్గించి వేసుకోండి, లేకపోతే చాలా స్వీట్గా అయిపోతుంది అనమాట. సో షుగర్ మాత్రం తగ్గించి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఖర్జూరం వేసాం కాబట్టి ఆల్రెడీ అది స్వీట్గానే ఉంటుంది, చూసి వేసుకోండి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో తర్వాత దాంట్లోకి మనం డ్రై చేసిన సేమియా ఉంది కదండి, దాన్ని వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇది తొందరగా ఉడికిపోతుందండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. మొత్తం ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్నాక దాన్ని ఒకసారి ఉడకనివ్వండి. చూసారు కదా, సో మీకు ఒక 3-4 మినిట్స్లో మొత్తం రెడీ అయిపోతుందండి. ఎందుకంటే చాలా పలుచగా ఉంటుంది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. తర్వాత మనం దాంట్లోకి అన్ని రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని, చూసారు కదా ఇక్కడ కుంకుమ పువ్వు మంచి కలర్ కూడా వచ్చేసింది, దాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎంతో టేస్ట్గా ఉండే షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని చల్లగా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది, వేడిగా తిన్నా బాగుంటుందండి. సో మీరు కూడా ఈ రంజాన్ మాసంలో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుందండి. మీకు ఆ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ పెట్టానండి, ఒకసారి వెళ్ళి చూడండి. రంజాన్ స్పెషల్ వీడియోస్ కూడా పెట్టానండి, రెసిపీస్ కూడా పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చుతుంది ఛానల్. నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో సజెస్ట్ అవుతుంది, చాలామంది ఈ రెసిపీని చూసినట్టు ఉంటుంది. ఓకేనా, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.